విష్ణువు ముఖం కూడా చూడకుండా ఏడుస్తూ నేను ఇక మీతో ఉండలేను అని వెనక్కి తిరగకుండా వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. విష్ణువు ఎంత పిలుస్తున్నా కూడా లక్ష్మీదేవి పట్టించుకోదు. అలా లక్ష్మీదేవి భూలోకంలో మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ అనే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉంటుంది. విష్ణువు వైకుంఠంలో ఒక్కడే ఉండలేకపోతాడు. ఎటు వైపు చూస్తున్నా కూడా విష్ణువు కళ్ళకి లక్ష్మీదేవినే కనబడుతూ ఉంటుంది. ఆయన భోజనం చేయకుండా బాధతో కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి బాధపడకండి స్వామి, లక్ష్మీదేవి భూమి మీద ఉంది, మీరు భూమి మీదకి వెళ్ళండి అని చెబుతాడు. విష్ణువు సంతోషించి సరే అని ఒక మనిషి రూపంలో భూమి మీదకి వస్తాడు. ఆ రూపం ఎంతో అందముగా ఉంటుంది. ఆయన చర్మం నల్లగా ఉంటుంది. ఆయన కళ్ళు ఎంతో అద్భుతంగా మరియు అందంగా ఉంటాయి. ఆ అవతారం పేరే శ్రీనివాసుడు. అలా శ్రీనివాసుడు భూమి మొత్తం లక్ష్మీదేవి కోసం వెతుకుతాడు. అన్నం తినకుండా నీరు త్రాగకుండా లక్ష్మీ 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 అని పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఎంత దేవుడైనా